బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర త్రిపులైటిలో విషాదం చోటు చేసుకుంది. పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కెట్టు గ్రామవాసిగా యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతికి గల కారణాలను ఆరా తీశారు. వెంటనే ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. కాగా గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నిర్మల్ జిల్లా బాసర త్రిపులైటిలో విషాదం చోటు చేసుకుంది. పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కెట్టు గ్రామవాసిగా యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతికి గల కారణాలను ఆరాతీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. రాజశేఖర్ బాసరా త్రిబులైట్ లో ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఒక పక్క విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఏదైతే క్లాస్ కి వెళ్ళవలసిన స్వాతి ప్రియ ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు ఆమె టిఫిన్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ కు రాలేదని చెప్పి తిరిగి ఆమె క్లాస్ రూమ్ లో వెళ్లి చూసేసరికి ఫ్యాన్ కు ఊరేసుకొని కనబడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఏదైతే డెడ్ బాడీ స్వాతి ప్రియతో కిందికి దింపారో ఆ తర్వాత ఆమె దగ్గర ఒక సుసైడ్ నోటు కూడా లభించినట్లు తెలుస్తుంది. ఆ సుసైడ్ నోట్ లో ఏముందనేది తెలియాల్సింది. మొత్తానికైతే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ నుండి తల్లిదండ్రులు కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నారు. మొత్తానికైతే మృతదేహాన్ని దగ్గరలోని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారు స్వగ్రామానికి తరలించున్నారు. మొత్తానికైతే విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడడం, ఒక పక్క సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. చదువులు ముందుకు సాగడం లేదని విద్యార్థులు మొత్తానికైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్యలు పాల్పడుతున్నారో అలాంటి విద్యార్థులను ఏదైతే
ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తానికైతే అలాంటి విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలి. వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మాత్రం ఆందోళనకు దిగుతున్నాయి. మొత్తానికి విద్యార్థుల పట్ల మాత్రం సరైన చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం వెంటనే ఇటీవలనే అక్కడ ఉన్నటువంటి వీసీని కూడా మార్చడం జరిగింది. వీసీని మార్చిన తర్వాత కూడా ఇలాంటి జరగడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.